వెంకటేశ్వర స్వామి పైన ఒక పెద్ద నింద వేశాడు. ఆ నింద ఆరోపణ తొలగిపోవాలి అని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుల దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విశేషమైన పూజలు కూడా చేశారు. మేము ఉదయం రాజమండ్రిలో కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసినప్పుడు పంతులు గారు చెప్తా ఉన్నారు, సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడి పైనే నీలాప నింద పడింది. మరి ఇవాళ ఈ కలియుగంలో మరి చంద్రబాబు నాయుడు గారు వలన వెంకటేశ్వర స్వామి పైన కూడా ఒక నింద వేస్తూ ఉన్నారు. ఆ నిందారోపణ తొలగిపోవాలి అని ఇవాళ పూజలు చేశారు. అసలు రాష్ట్రాన్ని కానీ లేకపోతే హిందుత్వాన్ని కానీ ఈయన ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని నేను కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే అంశం చెప్తున్నానండి, మొత్తం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ కిందన తెలిసే రకంగా మరొకసారి ఉద్ఘాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏవైతే ఏఆర్ డైరీలో వాళ్ళు సప్లై చేసిన గీలో కల్తీ జరిగింది, ఆ కల్తీ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఆయిల్ జరిగిందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇదే శ్యామలరావు గారు మొట్టమొదటిసారి ఏఆర్ డైరీ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశారనండి? ఏఆర్ డైరీ సప్లై జూన్ 12వ తారీఖు నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి ప్రారంభమైంది. మే 13వ తారీఖున కొత్త ప్రభుత్వం వాళ్ళు వచ్చేసింది. కొత్త ప్రభుత్వం మే 13వ తారీఖున వాళ్ళు గెలిచారు. వీళ్ళు స్టార్ట్ చేసింది జూన్ 12 నుంచి. మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 6వ తారీఖున వచ్చే ట్యాంకర్లు డిఫర్ అయినాయి, క్వాలిటీకి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి, క్వాలిటీకి సరి రాలేదు అని రిజెక్ట్ చేశారని ఈఓ శ్యామలరావు గారు చెప్పారు. దానికి ముందర వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఆ క్వాలిటీ చెక్ పాస్ అయినాయి, ఒకవేళ రిజెక్ట్ అయితే అసలు వాడే ప్రసక్తే లేదు. మరి ఈ డౌట్ ఎందుకు ఎరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఒకటి, ఈయన శ్యామలరావు గారు డౌట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చిన ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినవి వీళ్ళు ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. జూలై 23వ తారీఖున సుమారుగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఈఓ శ్యామలరావు గారు ఏం మాట్లాడారండి? అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి లాంటివి కలిసిందని చెప్పాడు. మరి ఆయన దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో నిజంగానే కనుక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు అప్పుడే మీరు దాన్ని కోట్ చేయాలి కదా. వెజిటబుల్ ఆయిల్ అని ఎందుకు మీరు మాట్లాడారు?